ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి నిరుద్యోగ జేఏసీ దామోదర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. దామోదర్ రెడ్డి గారు, అసలు ఆనాడు కేసీఆర్ గారు జిల్లాలను పెంచిందే తెలంగాణ ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలన్న ఆలోచనతోటి, మరి ఇప్పుడు జిల్లాల కుదింపు అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? మరి జిల్లాలను కుదింపు చేసినట్లయితే హైదరాబాద్ ఫ్రీ జోన్ అవుతుంది. ఫ్రీ జోన్ అయితే నిరుద్యోగులకు జరిగే నష్టం ఏంటి? మేడం, వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం చేతగా ఇప్పుడు ఒక తెర మీదకి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి. ఎందుకంటే 2025 డిసెంబర్ 31 దాటిన తర్వాత కొత్త జిల్లాల పునర్విభజన చేయడానికి అవకాశం లేదని చెప్పేసి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన గెజిట్. కానీ వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేక ఏదో తిమ్మిడి బమ్మిడి చేసి అడ్జెక్ట్ చేసి నిరుద్యోగులు మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్న జిల్లాలో మాత్రం ఏమైంది? మీరు పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఏమున్నది అంతగనంగా? ఆనాడు కేసీఆర్ గారు సుమారు ఉన్నటువంటి 33 జిల్లాలను చేసి ప్రతి జిల్లాను కూడా శశశ్యామలం చేసి ప్రతి జిల్లాలో కూడా ఇంటిగ్రేట్ చేస్తే మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చి మళ్ళీ ఏదో దగ్గర చేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే మేడం, మేము అనేది ఏంటంటే ఇక్కడ మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడంటే ఇవన్నీ వేరే విషయాలు మాట్లాడతారు ఎందుకు? మాకు కావాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లు. మీరు ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు చిక్కడ లైబ్రరీకి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టే మీ ఊర్లకు పోయి మా అవ్వగాళ్ళు అందరి కాళ్ళు పట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, వేస్తే వీళ్ళు గెలిచిన తర్వాత మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు వస్తాయని చెప్పేసి కూడా అనుకుంటే, వీళ్ళు అధికారానికి వచ్చిన 2 సంవత్సరాల 2 లక్షల ఉద్యోగాలు కదా, కనీసం 2000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మేడం. నిరుద్యోగులు అందరూ కూడా కడుపు గాలి మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పి బయటకు వస్తుంటే నిరుద్యోగుల మీద అక్రమ కేసులు బనాయించడం, నిరుద్యోగులు ఈపులు కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు చేతగాని హామీలు ఎవడేమో ఉన్నాడు? చేతగానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? ఈ హామీలన్నీ ఇచ్చి నిరుద్యోగులను ఆ రోజు మీరు ఎన్నికల కోసం వాడుకొని ఈ రోజు నిరుద్యోగులను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళు పదవులు వచ్చినాయి కాబట్టి పెదవులు మూసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు. అంటే ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ ఫ్రీ జోన్ చేస్తాం, రాచకొండ కమిషనరేట్ సపరేట్ చేస్తాం, యాదాద్రి భువనగిరి తీసేస్తాం, మళ్ళీ సైబరాబాద్ కమిషనరేట్ చేసేస్తాం అని చెప్పేసి ఇవన్నీ కూడా కళ్ళబుల్లి మడలు కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్ వేసే ఉద్దేశం లేక ఏదో ఒకటి తెరంగిరికి తీసుకొస్తే అందరూ కొట్లాడే వాళ్ళు నిరుద్యోగులు కానీ అందరూ కానీ మర్చిపోయి నిజంగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందేమో, ఒకవేళ జరిగితే దీని వల్ల కొంత యూజ్ ఉంటుందేమో, మరి లాగిపోతారు అని చెప్పేసి నిరుద్యోగులు అందరూ అనుకుంటారని చెప్పేసి ఏదో దీని తెర మీద తీసుకొచ్చి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప దీనిలో ఏం లేదు, ఒరిగేది ఉండదు, ఏముండదు. మేము ఒకటే అడుగుతున్నాం మేడం, మీకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే ఉద్దేశం ఉంటేనే ఇవ్వండి, లేదంటేనే లేదని కూడా క్లారిటీ చెప్పేసేయండి. ఎందుకంటే నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే మీ మంత్రులకు ఒక క్లారిటీ ఉండదు. ఫస్ట్ మిమ్మల్ని అందరూ అసలు ఫస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా ఫస్ట్ ఎర్రగడ్డ మెడల్ హాస్పిటల్ తెచ్చుకెళ్ళింది. ఎందుకంటే ఒక ఆయన 70,000 ఉద్యోగాలు అంటారు, ఒక ఆయన 80,000 ఉద్యోగాలు అంటారు, ఒక ఆయన 90,000 ఉద్యోగాలు అంటారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వచ్చింది లేదు ఇక్కడ. ఫస్ట్ ఓపెన్ చేయాలండి మేడం. మీరు సరే మాకు సీఎం గారి మీద అంటే నమ్మకం లేదు, ఆయన అంటే కొన్ని ఎన్నెన్నో పార్టీలు తిరిగి వచ్చింది, కొన్ని వేరే పనులు వచ్చి, కానీ మేము డిప్యూటీ సీఎం గారి మీద నమ్మకం పెట్టుకున్నాం. సాక్షాత్ వారు కూడా 2 సార్లు ఛార్జ్ చేయాలని చెప్పేసి అసెంబ్లీలో పెట్టి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. దామోదర్ రెడ్డి గారు, యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ నోటిఫికేషన్ అని అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, యూత్ డిక్లరేషన్ అని అన్నారు, మరి ఇవన్నీ నెరవేరాయా? ఇవన్నీ నెరవేరితే చేస్తామండి. మా కడుపు కాలే కదా మేము బయటకు వచ్చి చేస్తా ఉన్నది. మీరు 2 ఎక్కడ యూత్ డిక్లరేషన్ ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొచ్చి మంచిగా ఛాయ్ దాపి బావట్లో బిర్యానీ తినిపించి నిరుద్యోగులకు అమలు కానీ హామీలను ఇచ్చి పంపించారు. తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీ గారు కూడా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరిగింది. నిరుద్యోగులందరూ వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళ వల్లలో పడి ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు కనీసం మేడం ఒకటే ఛాలెంజ్. ఆ రోజు మీరు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ తీసుకొచ్చారు కదా, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మీరు రండి, మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్ చౌరస్తాకు వస్తారా, రండి, మీరు రండి, మీ మంత్రులందరూ తీసుకురండి, మేము నిరుద్యోగం 100 మంది వస్తాం. మీడియా మధ్యలో మీడియా ఉంటుంది, లైవ్ డిబేట్ పెట్టుకున్నాం, మీరెన్ని ఉద్యోగాలు ఇస్తారో మీరు చెప్పండి, మీరెన్ని ఉద్యోగాలు తీసుకున్నా మేము చెప్తాం. ఎందుకంటే మేడం ఇక్కడ మా కడుపు బాధ, మా కడుపు కాలిపోతుంది, మా బాధ ఎవరు చెప్పుకోవాలి మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానీ, టీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానీ అందరూ మధ్యతరగతి అభ్యర్థులు మేడం. ఎందుకంటే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇవ్వడం లేకపోతే మళ్ళీ అవుతా వెళ్ళిపోవడం చేస్తారు. మా ఆర్థిక పరిస్థితులు బాగోలేదు అంటే ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ హైదరాబాద్ లో మగ్గిపోవాలి, రూమ్ రెంట్లు కట్టుకుంటూ, హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ, కోచింగ్ ఫీజులు కట్టుకుంటూ, ఇంటి దగ్గర అప్పులు చేసుకుంటూ. మేడం నిజంగా అసలు ఎంత దారుణంగా అంటే మా పరిస్థితి సంక్రాంతి పండుగ కూడా ఇంటికి పోలేని పరిస్థితి మేడం. ఇంటి దగ్గర కూడా ముఖం తీసుకునే పరిస్థితి. అరే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఏం రాలేదు, ఇంకా ఎన్ని రోజులు లేదని చెప్పేసి ఇట్లా అడుగుతారేమని చెప్పేసి కూడా అట్లా సిగ్గు కూడా ఇంటికి పోయిన పరిస్థితి ఉంటే, వీళ్ళేమో దున్నపోతు మీద వానబడ్డట్టు కనీసం చీమ గుద్దినట్టు కూడా లేకుండా ఇంతకన్నా నిరుద్యోగులందరూ బయటకు వచ్చి మా నోటిఫికేషన్ మాకు కావాలని చెప్పేసి కూడా ధర్నాలు రాష్ట్రాలు ఏదో చేస్తుంటే
అసలు దీని గురించి ఏం మాట్లాడకుండా ఏదో అసలు పట్టనట్టు మాకు ఈ సంబంధం లేదు అసలు వీళ్ళని చెప్పి మాట్లాడి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు, మీ రెస్పాన్స్ ని తెలియజేసినందుకు.